మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. సార్ ఇందా మీరు జూనియర్ సివిల్ జడ్జ్ అన్నారు సార్ అన్నారు కదా. ఈ మధ్య పేపర్లో కూడా మా అమ్మాయి జూనియర్ సివిల్ జడ్జ్ అని వస్తుంటాయి, చాలా పేపర్లు వస్తుంటాయి. సో దీని సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? అండ్ అంటే దీని అర్హతలు ఎలాంటి? దీనికి ఎల్ఎల్బి కంప్లీట్ చేసినటువంటి అందరు స్టూడెంట్స్ కూడా జేసీజీ రాయడానికి ఎలిజిబుల్ అండి. జేసీజీ అంటే జూనియర్ సివిల్ జడ్జ్ అంటాం. మనం జ్యుడిషియరీ సర్వీస్లోకి ఎంటర్ అవ్వడానికి ఫస్ట్ స్టెప్ అన్నమాట. సో మనం ఈ జేసీజీ రాయడానికి ఎల్ఎల్బి క్వాలిఫికేషన్ ఉండి 3 years జూనియర్ అడ్వకేట్గా ప్రాక్టీస్ చేసిన అనుభవం ఉండాలి. వీళ్ళు ఎవ్రీ ఇయర్ దాదాపుగా ఎవ్రీ ఇయర్ కాకుండా ఎవ్రీ 2 yearsకి ఒకసారి ఏపీలోను అలాగే తెలంగాణలోను జూనియర్ సివిల్ జడ్జికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈ జూనియర్ సివిల్ జడ్జ్ అనేది మొత్తం 3 types ఎగ్జామ్ అండి. ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది, 100 మార్క్స్కి ఉంటుంది. ఇదంతా కూడా ఎంసీక్యూస్ అనమాట, అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఈ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్ ఉంటుంది. మెయిన్స్లో 3 papers ఉంటాయి. సివిల్ యాక్ట్స్, క్రిమినల్ యాక్ట్స్, ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ అనేసి 3 పేపర్లు ఉంటాయి. ఈ 3 పేపర్లలో మనం సరైనటువంటి మార్కులు మనం తెచ్చుకొని మెరిట్ మార్కులు తెచ్చుకొని మెరిట్లో ఉన్నట్టయితే ఇంటర్వ్యూకు సెలెక్ట్ అవుతాం. సో వన్స్ ఇంటర్వ్యూ కంప్లీట్ అయిందంటే మనం జూనియర్ సివిల్ జడ్జిగా స్టెప్ తీసుకున్నట్లే.